నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రేవతి. మనం ఒకటోసారి మళ్ళీ కలుపుతూనే ఉంటాం. మీరు ఎలక్షన్ ముందు నుంచి అందరూ మీరు ప్రతి ఒక్కరు అంటే వస్తే ఓకేనా? ఉండి ఈడ కాదులేదు సైడ్ ఇది పెడతే కొద్దిగా 1000 रुपये लेने को 5 साल सड़ाया उन्हें। सुना के महीने से पुराना खर्चा चुका है, जैसे 1000 बढ़ा के 7000 रुपये दिया है। ఓకేనా? వాళ్ళనే పెట్టుకోండి. కలెక్ట్ చేసుకోండి. తీసుకుంటాను. ఒకటో తారీఖు వాళ్ళు మా దగ్గరికి పోండి. మహా అంటే మీ వార్డుకి అంతా కలిసి 15 మంది తెలుస్తారు. అంతకంటే ఎక్కువ ఏం తెలుసు కదా. అవునా? చేయొచ్చు కదా. నా దగ్గరికి ఇచ్చేకంటే మీరు పని చేసి మీరు నాయకులు అవుతారు. మీరు నాయకులు అయితే అందరికీ మీరు వచ్చేటప్పుడు సమస్యలు చెప్తారు. చిన్నగా పెట్టుకోండి. ఎప్పుడన్నా అనుకోండి ఇంత రెట్టింపు అవుతుంది నీకని. మరి మంచి చేస్తానడు కదా, చెప్తాన్నావా 10 మందికి? లేదు మరి ఇంట్లో పోయి తినేసి అనుకుంటావా? ఇంటికి మాట్లాడు. నువ్వు అడ్డం నడకుండా మనం ఒకటోసారి మళ్ళీ కలుపుతూనే ఉంటాం. మీరు ఎలక్షన్ ముందు నుంచి ఇది పెడతే కొద్దిగా కలెక్ట్ చేసుకోండి. తీసుకుంటాను.
ఒకటో తారీఖు వాళ్ళు మా దగ్గరికి పోండి మహా అంటే మీ వార్డుకి అంతా కలిసి 15 మంది తెలుస్తారు, అంతకంటే ఎక్కువ ఏం తెలుసు కదా. అవునా? చేయొచ్చు కదా నా దగ్గరికి ఇచ్చే కంటే. మీరు పని చేసి మీరు నాయకులు అవుతారు. మీరు నాయకులు అయితే అందరికీ మీరు వచ్చినప్పుడు సమస్యలు చెప్తారు. గతంలో ముఖ్యమంత్రి మాట తప్పము మడమ తిప్పమని చెప్పేసి ప్రగల్భాలు పలికి 1000 రూపాయలు పెంచడానికి దాదాపు 5 సంవత్సరాల కాలం పాటు ముక్కి మూలిగి పెంచుతూనే వచ్చినాడు. అదే మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గడిచిన 1వ తారీఖు అంతకుముందు 3 నెలల కాలం ఏదైతే కాలం ఉండిందో ఆ 3 నెలలకు గాను 3000 రూపాయలు ఏదైతే 1000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మళ్ళీ 1వ తారీఖున ఉదయాన్నే 6 గంటలకే వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టున్నారు. ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతోంది, ప్రజల మధ్యన జరుగుతోంది, ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ రోజున సాయంత్రానికల్లా ఏదైతే రికార్డు స్థాయిలో 100కు 100% పెన్షన్ల పంపిణీ జరిగే విధంగా మేమందరం కూడా, మా నాయకులందరూ కూడా, పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇందాక మీ ప్రధాన ఉపాధ్యాయులు చెప్పినట్టు కిట్స్ కానీ బుక్స్ కానీ స్టూడెంట్స్కి వాళ్ళ అకాడమిక్ ఇయర్లో ఎక్కడ కూడా పికప్స్ ఉండకూడదనే ఆలోచనతో ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర లెక్చరర్లకి, వేదిక కింద ఉన్నటువంటి లెక్చరర్లకి, సోదరుడు పవన్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా చిన్నారులకి అభినందనలు, శుభాభినందనలు. మామూలుగా మీ దగ్గరకు వస్తే బాగా ఎనర్జీ ఉంటుంది, మాకు కూడా. అప్పుడప్పుడు మీ ఎనర్జీ లెవెల్ చూసినప్పుడు రిజర్వేషన్ ఆఫ్ మైండ్, మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని మీరు మాకు ఇచ్చి పంపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతే స్థాయిలో ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి గమనిస్తే ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ నారా లోకేష్ బాబు గారు చూస్తున్నారు. ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించినటువంటి మంత్రిత్వ శాఖని నిర్వహిస్తే ఈ రకంగా ఉంటుంది. మన పక్కనే పులివెందుల్లో 10వ తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ చేసి కాపీ కొట్టి పాస్ కావాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే గతంలో మాదిరిగా మీకు కూడా బుక్స్ ఉండవు. పోల్చుకునేప్పుడు మీరు కొత్త జీవితాన్ని ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మొదలు పెడతారు. ఆ మొదలు పెట్టేటువంటి జీవితం ఏ రకంగా ఉండాలని ఇప్పుడు వీళ్ళిద్దరిని బాగా ఉదాహరణగా చూడమని మీకు తెలియజెప్తాను. ఇంకా ఎవరు ఉదాహరణ చెప్పాలా? ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ చెప్పండి. లేదు, మీకు మీ విజ్ఞానం వదిలేస్తాను. తెలివైన పిల్లలు ఇవాళ రేపు ఏమంటే మామూలుగా ఇంటర్మీడియట్ అంటే ఒక రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్, అది మధ్యంతర స్థితి. అట్లా పిల్లలు కాదు, ఇట్లా పెద్దోళ్ళు కాదు, కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటారు. ఒక దిశానిర్దేశం, ఇదంతా గతం నేను చెప్తున్నాను మేము చదువుకునేటప్పటికి. ఇప్పుడు మీరు ఏ లేదని ఇప్పుడు వాళ్ళు 3వ తరగతికి స్మార్ట్ ఫోన్ పట్టుకుంటారు, వాళ్ళకే కన్ఫ్యూజన్ ఉంది, మనం కన్ఫ్యూజ్ చేస్తాం. బాగా తెలివైనది. కాబట్టి మీకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వానికి మీ పట్ల, మీ జీవితం పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
యువత భవిష్యత్తు పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది. మంచి భవిత ఉన్నటువంటి యువతని ఈ రాష్ట్రంలో చూడాలనే ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం. అందుకే మీకు ఈ రోజున రాష్ట్ర ఆర్థిక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నా ఈ రకంగా ఏదైతే పుస్తకాలు ఇవ్వాలా, కిట్లు ఇవ్వాలా, తద్వారా మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలా జీవితం మీద అని చెప్పేసి ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరందరూ అర్థం చేసుకోండి. భవిష్యత్తులో మీరు కూడా ఎదిగి పెద్దగా చేసి సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి సభ్యులుగా ఈ సమాజంలో బతికేటువంటి రోజు వచ్చిన రోజు తిరిగి ఇవ్వాల ఈ సమాజానికి, మళ్ళీ వచ్చే పిల్లలకు కూడా మనము అందివ్వాలనే ఆలోచనతో ముందుకు పోమని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా అయితే ఇవ్వగలుగుతా ఉన్నారు. ఇక్కడ మీ ఏం కావాలో హ్యాడీ రాజిక్ ఆయన పేరు తెలుసా మీకు? ఆయన చిచ్చా అంటాడు, మేమేమో హ్యాడ్లీ అంటాం. బాధ్యత అనేది తెలియకుండా, బరువు అనేది తెలియకుండా బతికేటువంటి బంగారు జీవితమే మీ వయసు. ఇప్పుడు బాగా ఆలోచన చేసుకొని మళ్ళీ ఒకసారి చెప్తాండా, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిగా మీరు బతకాలనుకున్నారా, నారా లోకేష్ లాంటి వ్యక్తిగా బతకాలనుకున్నారో మీరు ఆలోచన ఈ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ నారా లోకేష్ కంటే మంచి నాయకులుగా, మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో చూడాలనే ఒక ఆలోచనతోనే అతని కంటే ఎక్కువ చదువుకున్నటువంటి పిల్లలు ఈ భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉండాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఈ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా అధ్యాపక బృందానికి కూడా తెలియజెప్తా ఉన్నాను. రాజకీయాలు మొదలయ్యేది విశ్వవిద్యాలయాల్లో, రాజకీయాలు మొదలయ్యేదే కళాశాలల్లో. ఆ రాజకీయాలు అనేది కూడా ఒక బాధ్యతగా ఆలోచన చేయండి. అధ్యాపక బృందాలు కూడా రాజకీయాలు చేసేటప్పుడు నేను ఇందాక చేసిన ఉదాహరణ కూడా ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి. మీరు నారా లోకేష్ చేయాలనుకున్నారా, జగన్మోహన్ రెడ్డికి చేయాలనుకున్నారా అనేది మీరు కూడా ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోమంటున్నాను. భవిష్యత్తులో దాన్ని బట్టి మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుంది. మీరు బిడ్డలు చెప్పే ప్రతి బిడ్డ కూడా మీ బిడ్డని ఆలోచన చేసుకుని మీరు దగ్గర తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ దూరంతోనే ముందుకు పోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ఏదైతే ఆలస్యమైంది 3 గంటలని చెప్పి 4ంటికి వచ్చినాం. మామూలుగా మిడ్ డే మీల్స్ మొదలు పెట్టారు కాబట్టి మీకు ఆకలి అవుతుంది. మిడ్ డే మీల్స్ లేకపోయింటే లేదా విస్తృతుల నుంచా మరి భూ ఎట్లా పెట్టినారు? క్యాంటీన్ వస్తా ఉంది, మిడ్ డే మీల్స్ కూడా వస్తా ఉంది. మిడ్ డే మీల్స్ కూడా తొందరలోనే మొదలు పెడతారు. మీరు కూడా లేదంటే ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మధ్యాహ్నం భోజనం చేస్తారని అడిగేటువంటి ముఖ్యమంత్రులు గారు ఆలోచన చేసుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకోమని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఆలస్యానికి మరొకసారి క్షమాపణని చెప్పేసి అధ్యాపక బృందానికి అంతా కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ వరలక్ష్మి, శ్రీలత, గాయత్రి, మహిమ, శ్రీనాథ్, శ్రీ చేతన్ కుమార్, బాబు మీరు అందరూ కూర్చుంటే అందరికి ఇస్తాం. అందరికి చేసి ఎవరికి టి రవికుమార్ సిఇసి, రవికుమార్ సిఇసి, హర్షవర్ధన్, 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 సెకండ్ ఇయర్ హెచ్ఈసి కార్తిక్ నరహరి, కార్తిక్ నరహరి, సెకండ్
సెకండ్ ఇయర్ ఈసీఎల్ జి ప్రసాద్ మంజునాథ్. సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ పవన్ కుమార్. థ్యాంక్ యూ సార్. పుట్టపర్తి జిల్లా మందకృష్ణ నాయకత్వంలో 1994లో ఉద్యమం స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అనేకమైన ఓట్లు పడి అనేకమైన తిట్లు తిని జైలు పాలైపోయి ఆయన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టుకొని నాకు జాతి బాగుండాలో నాకు జాతికి వర్గీకరణ కావాలని ఆయన ఏకైక లక్ష్యంతో 30 ఏళ్ళు ప్రయాణం చేసి ఈ 30 ఏళ్లకు ఈరోజు మాదిగల కుటుంబంలో పండగ రోజు ఏర్పడుతుంది. పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మేమేం చెప్తున్నామంటే ఎంఆర్పిఎస్లో 30 ఏళ్ళు ఉద్యమం చేస్తా అంటే ఎవరు కూడా ఆ రోజు ముందుకు వచ్చి మా శ్రమను దోసుకున్నారు, మా కుటుంబాలు దోసుకున్నారు, మా విద్యను దోసుకున్నారు, మా ఉద్యోగాలు దోసుకున్నారు. ఎంత చెప్పినా కూడా ఎవరు కూడా ముందుకు వచ్చిన పాపాత్ములు లేరు. ఈరోజు వర్గీకరణకు సుప్రీంకోర్టులో 7 జడ్జీలతో మాకు అన్యాయం జరిగిందని చెప్పంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి అని చెప్పి ఈరోజు తీర్మానం ఇచ్చినారు. అన్యాయం ఎప్పుడైనా అన్యాయమే కానీ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ద్వారా చారిత్రాత్మకమైన తీర్పు వెలువడిన సందర్భంగా ఈ విజయోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయం వెలువడము యావత్ మాదిగ జాతికి శుభపరిణయం. ఈ భారతదేశాన్ని మొట్టమొదట పాలించినటువంటి జాంబవంతు పుత్రులమైన మన కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న రోజుల్లో 30 సంవత్సరాల క్రితం ఈ జాతికి నేనున్నాను, ఈ జాతికి నా పేరు చివరన తగ్గించుకొని ఈ జాతిలో ఉన్న బిడ్డలకందరికీ ఒక ధైర్యాన్ని నింపినటువంటి మానశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి స్ఫూర్తిని తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది మాదిగలు అన్నగారి వెన్నెంటూ నడిచి ఎస్సీ వర్గీకరణ కోసము అనేక కుటుంబాలు ప్రాణత్యాగం చేసిన సందర్భాల్లో జైలు పాలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ తరం నాయకులు అందరము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వెలువడిన తీర్పు మాదిగ జాతిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలలో ముందుంటారని, అలాగే ఉద్యోగస్తులు ప్రతి గ్రామంలో ఉన్న మాదిగ విద్యార్థులను దత్తత తీసుకొని మాదిగ జాతి అభ్యున్నతికి ఈ తీర్పుకు తోడ్పడి ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. రిజర్వేషన్ నోచుకొని మాదిగ జాతికి ఈరోజు పండుగ రోజే సుప్రీంకోర్టు వెలువరించిన ఈ చారిత్రాత్మక తీర్పు ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డకు మాదిగ జాతికి ఉపయోగకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా దళిత జాతి పుట్టి బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అలు పెరుగక 30 సంవత్సరాలు కష్టపడి పార్టీని ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మాన్యశ్రీ మందకృష్ణ మాలిక్ గారికి కదిరి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సుప్రీంకోర్టులో గత కొన్ని సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ఆగిపోయిన వర్గీకరణ అంశాన్ని ఈరోజు మాదిగలకి న్యాయమైన తీర్పు రావడం, దీనికి నిజంగా భారతీయ జనతా పార్టీ గతంలో గాని ఇప్పుడు గాని వర్గీకరణ అంశం మీద అనేక సందర్భాల్లో హామీ ఇవ్వడం, వాళ్ళ పక్షాన్ని నిలబడడం, నరేంద్ర మోడీ గారు సున్నితమైన అంశాన్ని చాలా జాగ్రత్తగా ఇచ్చేస్తూ ఈరోజు తీర్పు మాదిగలకి ఆ వర్గీకరణ అంశానికి అనుకూలంగా రావడంలో ఈరోజు దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు అనేక సందర్భాల్లో మీ యొక్క కష్టాన్ని నేను చూశాను, కల్లారా చూస్తున్నాను, నేనున్నానని చెప్పి నరేంద్ర మోడీ గారు భరోసా ఇవ్వడం, దాంట్లో భాగంగా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు దీన్ని వర్గీకరణ అంశాన్ని రాజకీయ అవసరాలను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుని ఓటర్గా ఉపయోగించిన విధానాన్ని మనం గమనించాం. ఆఖరికి వైసీపీ కూడా ఆ వర్గీకరణ అంశంలో నేనేం చేయలేనని చేతులెత్తేసిన దాఖలు కూడా మనం కల్లారా చూశాం. ఈ రోజు గాని ఆ రోజు గాని భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని కట్టుబడి ఉంది. ఈరోజు మాదిగల పక్షాన ఈరోజు నిలబడిన సందర్భాలు అనేక సందర్భాల్లో చూశాం. మరి ఈరోజు ఇంకో కులాన్ని కించపరిచే దానికోసమో ఇంకొక మతాన్ని కించపరిచే దానికోసమో భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఆలోచించలేదు. అప్పటికి ఇప్పటికీ ఏవైతే కొన్ని కులాల్లో వివక్ష అనేది జరుగుతోంది కాబట్టి ఆర్థిక మూలాలు లేని అంటరానితనాన్ని ఈరోజు ఏదైతే హిందూయిజాన్ని నమ్ముకొని అనేక సందర్భాల్లో ఊరు బయటనే నివాసం ఉండి అట్టడుగు స్థాయిలో దరిద్ర దిగువ ఉన్న ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఈ మాదిగ కులాలకి ఈరోజు క్షేత్రస్థాయిలో పూర్తిగా సర్వే చేసి ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఈరోజు న్యాయమైన తీర్పు ఇవ్వడం శుభసూచిక. మరి ఏ కులాన్నో తగ్గించినట్లుగానో ఇంకో కులాన్ని పైకి లేపినట్లు కాదు. ఏదైతే ఆ ఆర్థిక అసమర్థతలు గాని అనేక ఇబ్బందుల్లో కొట్టుమిడాడుతున్న ఈ యొక్క మాదిగల యొక్క సమస్యని ఈరోజు సుప్రీంకోర్టు పులి స్టాప్ పెట్టడం ఇది శుభసూచిక. అనేక సందర్భాల్లో మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు కూడా భరోసా ఇవ్వడం సందర్భాల్లో మీ పక్షాన మేమున్నాము, మీరు భయపడద్దండి, మీ యొక్క ఎదుగుదలే మాకు ముఖ్యము అని చెప్పి అనేక సందర్భాల్లో మాదిగల పక్షాన నిలబడి ఈ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి గారికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మేము తల వంచి నమస్కరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవి ఇప్పటివరకు నా వార్తా విశేషాలు. నమస్కారం.